అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తాము క్రియాశీలకంగా పోరాడి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి తమకు సరైన ప్రాతినిధ్యం లేదు, ఇప్పటికీ ఎంతోమందికి పెన్షన్కు అర్హులైనప్పటికీ కూడా తమకు పెన్షన్ రావడం లేదని చెప్పి 1969లో ఉద్యమం చేసినటువంటి వీళ్ళు దాదాపు 85 సంవత్సరాల వయసు ఉన్నది. ఇప్పటికీ కూడా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు మేము తిరిగినప్పటికీ కూడా తమకు ఎలాంటి ఒక భరోసా లేదు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పాపన పోలేనటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తం అవుతుంది. అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ ఒకసారి వాళ్ళ నోటనే మనం వినే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, అసలు మీ సమస్య, ఇప్పటికీ పెన్షన్ గురించి మీరు పోరాడుతున్నారు, అసలు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదని మీరు భావిస్తున్నారు? సార్ ప్రింట్ మీడియా వారికి, పత్రికా విలేకరులకు నమస్కారాలు. మేము 69 ఉద్యమంలో మేము ఒక స్టూడెంట్ లైఫ్ మాది. ఆ రోజులలో ఆంధ్ర గోపికని ఉద్యమం చేసి పల్లెలు స్తంభింపజేసి అప్పుడు ఉద్యమంలో కాసుబ్రహ్మణ్య రెడ్డి గారు మా ఉద్యమాన్ని అనగదొక్కి మమ్మల్ని నిరుద్యోగులు అయిపోయినాం, బజార్లో పడిపోయినాం, నానా కేసులు పడిపోయి మా పిల్లల తల్లిదండ్రులను పోషించుకోలేని పరిస్థితుల్లో నిరుద్యోగులు అయిపోయి ఈ పరిస్థితిలో అప్పుడు 19 ఇయర్స్ మేము ఆల్రెడీ ఉంటే 19-20 ఇయర్స్ ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద మలిదశ ఉద్యమంలో కూడా మేము మా ఆంధ్ర గో బ్యాక్ అనే ఉద్యమం చురుగ్గా పనిచేసినాక కూడా మా అందరినీ కూడా గుర్తించుతారనే దాని మీద కేసీఆర్ దగ్గరికి తిరిగి యాస్తకు వచ్చిన తర్వాత మేము TMDF అంటే తెలంగాణ మూమెంట్ డిటెనిస్ ఫోరం అనే ఒక సంఘం స్థాపించుకున్నాం. 2013లోనే తెలంగాణ రాకముందే స్థాపించుకున్నాం. ఆ తెలంగాణ TMDF అంటే తెలంగాణ మూమెంట్ డిటెనిస్ ఫోరం అనే సంఘాన్ని పెట్టి మాకు నన్నమా స్వామి గారిని, మా ఉద్యమకారుడే, హైకోర్టు అడ్వకేటు ప్రొఫెసర్ నన్నమా స్వామి గారి సంఘాధ్యక్షుడు, ఆయన ద్వారా మేము అందరం కానీ ఇంతమందిని మేము కాకుండా ఏం చేయాలంటే ఒక ఉద్యమం ద్వారా మేము ఏం చేయాలంటే అందరు తిరిగి యాస్తకు వచ్చినాక మేము ఒక మెమోరాండం పట్టుకొని కేసీఆర్ దగ్గర తిప్పి యాస్టకు వచ్చిన తర్వాత కోర్టుకు పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. కోర్టుకు పోతే ఏం చేసాడు, కోర్టుకు 18లో పోయినాం, 27/712 కోర్టు ఫైల్ నెంబరు. ఆ ఫైల్ నెంబర్ తర్వాత 2018లో మేము కోర్టుకు పోతే ఈ వాటికి తాత్సారం 6 ఏళ్ళకు మొన్న 24/11 తీర్పు వచ్చింది. జస్టిస్ తీర్పు ద్వారా మాకు జార్ఖండ్, ఉత్తరాఖండ్లో అదే ప్రకారంగా 2 రాష్ట్రాలు బీజేపీ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఉద్యమం చేసిన ఒక రోజు ఉద్యమానికి పోయినా, జైలు పోయినా, లేక ఏడాది పోయినా కూడా ఈ ఉద్యమకారులకు ఈ ఫ్రీడమ్ ఫైటర్ బెనిఫిట్స్ అవైలబుల్ అయితే అని చెప్పి కోర్టు తీర్పు ఉన్నదానికి సుప్రీంకోర్టు తీర్పుని బట్టి మేము ఉద్యమానికి పోతే ఆ ఉద్యమంలో ప్రజెంట్ జస్టిస్ గారు తీర్పిచ్చి విత్ ఇన్ ది 1 మంత్ లోపల వీళ్ళకి అవైల్ చేయాలని చెప్పి, ఎంక్వైరీ చేసి అవైల్ చేయాలని చెప్పి 24/11 లెటర్ ఇచ్చిండు. అది ఆర్డర్ తీసుకున్నాక ఆర్డర్ ప్రకారంగా మా కాగితాలను తీసుకుపోయి హోమ్కి ఇచ్చినాం, హోమ్ సెక్రటరీకి ఇచ్చినాం, ఫైనాన్స్కి ఇచ్చినాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు లెటర్ ఆల్రెడీ కలెక్టర్కి వచ్చింది. కలెక్టర్ 9వ తారీఖున ఏం చేసిండు, ఈ రెవెన్యూ వాళ్ళకి ఇచ్చిండు, ఎస్పీ వింగు కమిషనర్కి ఇచ్చారు. కమిషనర్కి ఇస్తే వాళ్ళు 13 కమిషనర్ వాళ్ళు 10 రోజుల లోపల 19వ తారీఖున 20వ తారీఖున కమిషనర్ ఇమీడియట్లీ అది పోలీసు వాళ్ళు అందరినీ రికార్డ్స్ మనుషుల్ని ఫిజికల్గా వెరిఫై చేసిండు. రెవెన్యూలకు ఇస్తే రెవెన్యూ వాళ్ళు ఏం చేసి కలెక్టర్ గారు ఆర్డీఓకి పంపిళ్ళు. మేమంతా కలిసి నర్సంపేట కాన్స్టిట్యూషన్ వాళ్ళమే, మేము అందరం కూడా నర్సంపేట కాన్స్టిట్యూషన్ ఆర్డీఓ పంపితే ఆర్డీఓ గారికి 14వ తారీఖున ఆర్డీఓ గారు కన్సర్న్ 3 మండలాలకు పంపి చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాలకు 3 మండలాలు పంపితే వీళ్ళందరం కలిసి మేము 73 మంది 82 మందిమే మేము కోర్టుకు పోయినాం. మేము నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ టోటలీ ప్రజెంట్ ఎజిటేటర్స్ సమ్, కానీ మేము 82 మందిమే కోర్టుకు పోయినాం కనుక 82 మందికి మీరు తీర్పు చేయండి అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగి యాస్తకు వచ్చి ఎండల్లో ఇప్పటికీ 5 మాసాలైంది, తీర్పు లేదు. నిన్న మేము కలెక్టర్ గారికి ఒక ఆర్డర్ మళ్ళీ పోయి ఇచ్చినాము. స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చినాము. ఇగో ఎమ్మెల్యే గారి లెటర్ కూడా ఉన్నది, కలెక్టర్ గారి లెటర్ ఉన్నది. ఇవన్నీ ఇచ్చినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసిన మన ఆర్డీఓ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు చేపట్టి విత్ ఇన్ ద 1 మంత్ లోపల ఇది తీర్పు చేసి మాకు లెటర్ పంపితే కమిటీ వేసి చేస్తామని మా రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. మాకు ఇది పెన్షను, తర్వాత అది హాస్పిటల్, తర్వాత మన ఇంటి స్థలాలు, నెక్స్ట్ అది మాకు కావాల్సినటువంటి ప్రధాన రవాణా సౌకర్యాలతో సహా మాకు అన్ని ఆ ఫెసిలిటీస్ ఇవ్వడానికి తీర్పు ఉన్నది. కానీ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు చేయబట్టి మేము దాన్ని కోల్పోయే 1 మంత్ లోపల ఎంక్వైరీ కావాలనే దాని మీద కోల్పోయే పరిస్థితి వచ్చింది కనుక మేము మళ్ళీ మొన్న కలెక్టర్ గారికి వచ్చినాం. ఇప్పుడు మీ పత్రికాముఖంగా మేము చేసేటువంటి బాధలో మేము చేసిన పునాది మీద కేసీఆర్ గారు కూర్చున్నాడు.
వీళ్ళందరూ బ్రహ్మాండమైన కుర్చీలు వేసుకొని కూర్చొని అనగదొక్కి మా సమాధుల మీద ఉన్నారు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో కవులు కళాకారులకు ఇలా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు. అటువంటప్పుడు తొలిదశ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మిమ్మల్ని విస్మరించడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు అసలు? అట్లా అవడానికి ఫస్ట్ చెప్పండి సార్. ఆ ఉద్యమము 1969 వాళ్ళకి కనుక ఇచ్చినట్టయితే కరెక్ట్. మీకు రాదు అనే మాట అందులో ఒక లీడరు, ఆయన పేరు చెప్పొద్దు కానీ దాన్ని ఆపటం జరిగింది. ఆయన సుముఖంగా ఉన్న ఇది చెప్పిన తర్వాత 69 వాళ్ళకి వస్తే నేను చేసిన ప్రయోజనం ఏమొస్తుంది అనే దాని కొరకు దాన్ని క్రెడిబిలిటీ పొందడం కోసమే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని కొరకు దాన్ని అనగదొక్కి వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి మలిదశ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్లకు ఎమ్మెల్యేలకు అప్పచెప్తే వాళ్ళ శ్రేయోభిలాషులు ఎవరో వాళ్లకు ఇచ్చిన ఫండ్ను పంచడం జరిగింది. అది అయితే ఇక మేము పోతే మీది 69 లెక్క. అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. దగ్గర అన్నీ మేము ఎవరైతే తెలంగాణ బాధిత పీడిత తాడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా ఉన్నటువంటి ఒక భరోసా ఇచ్చారు. దానికి అనుగుణంగా ప్రభుత్వంలో అధికారం వచ్చే విధంగా అందరూ కృషి చేసినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది అంటున్నారు. అటువంటి అప్పుడు మరి మీకు 4 నెలలు గడిచిన హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వం చెప్తే వినాల్సిందే. అటువంటిప్పుడు ఒక హైకోర్టు తీర్పు ఇచ్చినాక కూడా రేవంత్ రెడ్డి కూడా మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి అంటున్నారు సీఎం గారు. అట్లాంటప్పుడు కూడా వీళ్ళు చేయకపోవడానికి మీ దగ్గర ఏమన్నా ఒక సమాచార లోపం కానీ లేకపోతే ఏమన్నా వేరేమన్నా ఉందా? ఇలాంటిది ఏం లేదు సార్. ధరణికి ఏం చెప్తున్నారంటే ధరణి ప్రోగ్రామ్తో బాగా బిజీలో ఉన్నాము అని అదొకటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మెయిన్గా స్టాఫ్ లేరు, చేస్తాం కొద్దిగా వీలు తీరు చేస్తామని, అంతే తప్ప వేరే ఎలాంటి డాక్యుమెంట్స్లో డిఫెక్ట్స్ కానీ ఇంకోటి కానీ లేదు. ఫిజికల్ వెరిఫికేషన్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. మా సర్టిఫికేట్స్ ఎఫ్ఐఆర్ అన్ని వెరిఫై చేసిండ్రు. కానీ దే హ్యావ్ టు సెండ్ రిపోర్ట్ టు ది కలెక్టర్. తాత్సారం జరుగుతూ ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ. చివరిగా మీరు ఇంత బాధితులుగా మీరు ఉంటున్నప్పుడు మీరు మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పితే మీకు తొందర పనులు అయితే మీరు భావిస్తున్నారు? మీరు మా యొక్క బాధలన్నీ మేము అప్పుడు తొలి దశల ఉద్యమం ప్రాణాలు కోల్పోయినాం. 369 మంది మా బ్యాచ్ వాళ్ళందరూ చచ్చిపోయినారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు మాకు కనీసం పిల్లల మీద బతుకుతున్నాం. మాకు పూర్తిగా మంచాల పడే పరిస్థితి ఉన్నాం అందరం. అయినా కోర్టుకు పోయిన వాళ్ళకు మాకు ఇవ్వమని ఇచ్చిండు కనుక దాని ప్రకారంగా మాకు రావాల్సిన ఇవ్వండి. మేము ఇప్పటికే కోర్టుకు పోయిన వాళ్ళకు కూడా సగం మంది చచ్చిపోయినాం. 82 మందిలో 37 మంది చచ్చిపోయినారు. ఇంకా 52 మంది దాకా ఉన్నారు. ఆ 50 మందికి కూడా మాకు 82 మంది కూడా ఇవ్వాల్సినటువంటి కోర్టు ద్వారా కలెక్టర్ గారు ఇచ్చిండు మోస్ట్ అర్జెంట్ టాప్ ప్రియారిటీ అన్న దాని లెటర్ ఇచ్చినా కూడా ఈ రెవెన్యూ వాళ్ళు దాడులు చేసి వాళ్ళు మా మీద ఏం ఆలోచిస్తున్నారు, ఏమో వస్తుందని ఆశపడుతున్నారో మా నుంచి. కావచ్చు సార్, ఆ లంచాలే ఆశపడే మనల్ని తొక్కిపెట్టింది అనేది మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ అన్ని రకాలుగా తాము మోసపోయామంటున్నారు. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి ఊపిరిదినటువంటి మేము మలిదశ ఉద్యమానికి కూడా మేము సహకరించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి అప్పుడు ఒక ఉద్యమ క్రెడిట్ తమ ఖాతాలో పడుతుందా లేదా అన్నటువంటి ఒక భయంతో కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేశారనేటువంటి ఒక భావనను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. 82 మంది ఉన్నటువంటి వీళ్ళలో ప్రస్తుతానికి 55 మంది మాత్రమే మిగిలాలని చెప్పి ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళకు కూడా సరైన ఫెసిలిటీస్ కల్పించి కొంత తెలంగాణ ఉద్యమానికి మేము పోరాడినటువంటి స్ఫూర్తిని కూడా గుర్తిస్తే బాగుంటుంది అంటున్నారు. పిల్లల మీద ఆధారపడేటువంటి తమను ప్రభుత్వం కూడా ఆదుకొని అందరికీ ఎంతో చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఉద్యమానికి ఊపిరిదినటువంటి మమ్మల్ని కూడా కొంత మంచి దృష్టితో చూడాలని చెప్పి అంటున్నారు. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా వాటిని మోస్ట్ ప్రయారిటీ కింద కలెక్టర్ సూచించినప్పటికీ కూడా కనీసం పట్టించుకోవడం లేదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కలెక్టర్ ఆదేశాలు అలాగే హైకోర్టు ఉత్తర్వులు ప్లస్ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని సూచనలు దృష్టి పెట్టుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలన్నటువంటి ఒక ఆందోళన ఆవేదన ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.